ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు ఘనంగా కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వారంలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు మా నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు నరేంద్ర గారి ఆధ్వర్యంలో ఈ యొక్క చిట్టినగర్ ఏరియాలో కూడా జగనన్న పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా జగనన్న అధికారంలో ఉన్నాడా లేదని ఆలోచించే పరిస్థితులు. ఎందుకంటే జగనన్న చేసిన మంచి ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుంది. మోసపు వాగ్దానాలతో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అనేక వాగ్దానాలు, జగనన్న అమ్మఒడి ఒకటి ఇస్తారంటే మీ కుటుంబం మొత్తం ఇస్తాము, జగనన్న మామూలుగా ఇది రైతు భరోసా 13,60 ఇస్తాంటే మేము 20,000 ఇస్తాము అని చెప్పని తప్పుడు వాగ్దానాలు చేసి దాదాపు 6 నెలలు ఏర్పడేప్పటికీ ఒక పెన్షన్ తప్ప ఏది కూడా పథకాలు అమలు చేస్తున్న పరిస్థితి లేదు. ఎందుకంటే అమ్మఒడి అనేది రన్నింగ్ పథకం, కనీసం ఇంటికి ఒకటి ఇచ్చినా కానీ వాళ్ళకి అంత సంతోషంగా ఉండేది. అది క్యాన్సిల్ చేశారు. రైతులకి, ఎందుకంటే చంద్రబాబు నాయుడికి రైతులను మోసం చేయడం అనేది వెన్నతో పెట్టిన విద్య. అలాగే రైతులను కూడా ఈ సంవత్సరం రైతు భరోసా లేకుండా మోసం చేసిన పరిస్థితి మనం చూసాం. అందుకనే 6 నెలల్లోనే నాకు తెలిసి ఏ ప్రభుత్వం కూడా ఇంత చెడ్డ పేరు తెచ్చుకున్న పరిస్థితి ఉండదు. సుమారుగా 70,000 కోట్లు ఇప్పటికే అప్పు చేసి మళ్ళీ మన క్యాబినెట్లో 17,000 కోట్ల అప్పుకి మళ్ళీ శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అంటే సుమారుగా 87,000 కోట్లు ఈ 6 నెలల్లో అప్పు చేసి ఏమి చేశారంటే శూన్యం. ఒక అభివృద్ధి ఉందా? లేదు. ఒక సంక్షేమ పథకం అమలు ఉందా? లేదు. కానీ అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఈ అప్పుల డబ్బులను ఏం చేస్తున్నారు? అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రీతం నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్ని ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతున్నాం. వాడవాడన వీధి వీడిన పండగ వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ ఈరోజు స్వచ్ఛందంగా అందరూ బయటకు వచ్చి ఒక క్రిస్మస్ సంక్రాంతి పండగ ముందే వచ్చింది అన్న విధంగా ఈరోజు జగనన్న పుట్టినరోజు వేడుకలు అన్నవి నిర్వహించుకోవటం జరుగుతుంది. ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రజలకి నమ్మబలికిన వాగ్దానాల సూపర్ 6 కానీ, లేకపోతే రైతు భరోసా కానీ, ఈరోజు కరెంటు ఛార్జీలు కానీ, అలాగే నిత్యావసర వస్తువులు ధరలు పెరగటం కానీ, ఈరోజు ఏ రకంగా చూసినా కానీ ప్రజలు చాలా ఇబ్బందికరమైన వాతావరణాన్ని చూస్తున్నారు. ఈరోజు విజయవాడ నగరం ఏ రోజు కనివిని వెరుగని విధంగా వరదలు అనేవి రావటం జరిగింది. ప్రతి ఒక్కరు వ్యాపారవేత్తలే కాకుండా సామాన్యులు ఏ రకంగా ఇబ్బంది పడ్డారని చూసాం. విజయవాడ నగరంలో 30 డివిజన్లలోన ఈ వరదకు గురి అయిన ముప్పు ప్రాంతాలు ఉంటే కనీసం వాళ్ళకి సహాయ సహకారాలు కూడా అందించలేని పరిస్థితుల్లోన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఉందంటే ఈ వైఫల్యం ఎంత పెద్ద వైఫల్యం అన్నది మనం చూడొచ్చు. అలాగే డిప్యూటీ సీఎం గారు మొన్న కాకినాడలో వెళ్ళి ఆయన చేసిన రాద్ధాంతం ఇంత అంతా కాదు. పోనీ అందులో వాస్తవం ఉందా అంటే ఏమీ లేదు. వాళ్ళ ప్రభుత్వం వచ్చి 6.5 నెలలు అవుతున్నా కానీ ఇంకా ఇది ఎందుకు జరుగుతుంది, ఈ అవినీతి ఎందుకు జరుగుతుంది అని ఆయన ఏదో ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ ఆయన పాలకపక్షంలో ఉన్నాను, నేను ఒక డిప్యూటీ సీఎంని, ఇదంతా మా పాలనలోనే జరుగుతుంది ఈ అవినీతి అన్నది కూడా ఆయన మర్చిపోయి మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, మేము ఎంతో తప్పు చేశాము. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము తీసుకొచ్చి జగనన్న పాలన ఎంత తొందరగా వస్తుంది అన్న ఆలోచనతో ఈరోజు ప్రజలు కూడా ఉన్నారు. ఎంత తొందరగా ఎలక్షన్స్ వస్తాయి, మళ్ళీ జగనన్నని ఎప్పుడు తెచ్చుకుంటాం, మళ్ళీ ప్రజాపాలన అన్నది ఎప్పుడు మొదలవుతుంది అని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. ఆ భగవంతుడు ఆశీస్సులు ఎల్లవేళలా జగనన్నకు ఉండాలి. ఆయన ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆయన తొలతూగుతూ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని మళ్ళీ ఆయన పరిపాలనలోన సుభిక్షంగా ఉండే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి.